లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇంగ్లాండ్ ధరామా ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ బెట్టింగ్ల కారణంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి 3 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. 2017 నుంచి 2019 వరకు 303 బెట్టింగ్లకు పాల్పడినట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. ఆ తర్వాత బోర్డు అవినీతి నిరోధక సంస్థ విచారణ చేసింది. నేర రుజువు కావడంతో అతనికి 16 నెలల శిక్ష విధించింది. అందులో అతను 13 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు అతను ఆగస్టు 28 అంటే మే 28 నుంచి ఆగస్టు 28, 2024 వరకు ఎలాంటి క్రికెట్ ఆడలేడు. కార్స్ విచారణకు సహకరించాడు. అతనిపై వచ్చిన అన్ని ఆరోపణలు అంగీకరించాడు. అయితే కార్స్ తాను ఆడిన మ్యాచ్పై మాత్రమే పందెం కాసేవాడని కూడా తేలింది. బ్రైడన్ కార్స్ 2021లో పాకిస్తాన్పై అరగ్రటన చేశాడు. అప్పటి నుంచి అతను 14 ఓడిఐలు, 3 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. వన్డేలో 15 వికెట్లు, టీ20లో 4 వికెట్లు తీశాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టులో కార్స్ను కూడా చేర్చారు. జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ తర్వాత అతను వెస్టిండీస్ పర్యటనలో తన అరగ్రేటను కూడా చేయబోతున్నాడు. కార్స్ తన తప్పులకు పూర్తి బాధ్యత వహిస్తున్నాడు. తాను చాలా సంవత్సరాల క్రితం ఈ పని చేసినప్పటికీ బోర్డు ముందు దానిని క్షమించదలుచుకోలేదని అన్నాడు. ఈసీపీ డర్హామ్ క్రికెట్ పీసీఏ మద్దతు కోసం కృతజ్ఞతలు తెలిపాడు. నిషేధ సమయంలో తిరిగి రావడానికి కృషి చేస్తారని కార్స్ అన్నారు. ఇంగ్లాండ్తో సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకం చేసిన కార్సే 2017, 2019 మధ్య వివిధ క్రికెట్ మ్యాచ్లపై 303 బెట్టింగ్లు వేసిన ఆరోపణలపై నేరాన్ని అంగీకరించాడు. అయితే అతను తన జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మ్యాచ్లపై బెట్టింగ్కు అంగీకరించలేదు. వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్లో కార్స్ జట్టులో భాగం కాదు. అయితే అతను శ్రీలంకతో సెలక్షన్ అందుబాటులో ఉంటాడు. కార్సే ఇక ఒక టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అద్భుతమైన ప్రతిభావంతుడైన బౌలర్. దీంతో అతను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్లో చేరవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్తో తొలి టెస్టు మ్యాచ్ తర్వాత వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ తీసుకోనున్నాడు.